మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం తిరుపతి ఎస్ఎల్వి నగర్లో ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ 3 నెలలు నేర్చుకుని పూర్తి చేసుకున్న 63 మంది మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ కె మోహన్ కుమార్, డిఎస్పీ శ్రీలత, అలాగే మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డిల చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమం గురించి డిఎస్పీ శ్రీలత మాట్లాడుతూ శ్రీశక్తి యాప్ గురించి మహిళలకు వివరించారు. మహిళలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఆర్థికంగా మహిళలు ఇంకా అభివృద్ధి సాధించాలని చెప్పారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి 200 మంది మహిళలు తమ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగానూ స్వయంగానూ ఉపాధి కలిగి కుటుంబాలను పోషించే విధంగా శక్తిమంతులు కావాలని, దానికి ఈ టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సీఈఓ కె మోహన్ కుమార్, డిఎస్పీ శ్రీలత, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం తమీం అహ్మద్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, టిఎస్ రెడ్డి, అభినయ కళల వ్యవస్థాపక కార్యదర్శి, టైలరింగ్ బోధకులు తులసి, ఆర్జా వర్క్ బోధకులు ప్రియా, ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్, 70 మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్న మహిళలకి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యకలాపాలు వీళ్ళు చేపడుతూ పర్టికులర్లీ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అనే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇది సమాజంలో వీరు బాగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పొందుతూ ఫ్యామిలీని పురోగతి చెందుతారని ఆశిస్తూ ఈ భాగంలో పోలీసులని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ, ఇక్కడ అనేక మంది మహిళలు ఉన్నారు కాబట్టి పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కార్యక్రమాలను కూడా మహిళలకి తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా మా సైడ్ నుండి శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మహిళలందరికీ కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళకి నేర్పించడం జరిగింది. దీంతోపాటు తిరుపతి పోలీసు వారు చేస్తున్న ఈ శక్తి టీమ్స్, తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న కౌన్సిలింగ్స్ గురించి కూడా మహిళలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మూడు సంవత్సరములు అయినది. 3 సంవత్సరములుగా నేను ఇప్పటికీ 300 మంది టైలరింగ్ నేర్పించాను, 25 మందికి ఎంబ్రాయిడరీ నేర్పించాను. కనుక అందరూ బాగా నేర్చుకొని వాళ్ళ పిల్లలతో అభివృద్ధికి కావాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా జరుగుతుంది. సమాజానికి మంచి చేస్తే నాకు గుర్తింపు, గౌరవము ఉంటుందనే ఉద్దేశంతో నేను అందరికీ మేలు చేస్తున్నాను. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అది కాకుండా కూడా ఇంటికి దీపం ఇల్లాలే ముందుగా వాళ్ళకి చేస్తే బాగుంటుంది. వారే దేశ పురోభివృద్ధికి ఉపయోగపడతారనేసి ఇళ్ళకే ముందుగా టైలరింగ్ తీసుకున్నాను. దాన్నే నేను ముందుగా చేస్తున్నాను. అంతేకాకుండా కూడా పిల్లలకు కూడా స్కూల్లో పిల్లలకు కూడా మెడికల్ క్యాంప్స్ అవి పెడుతున్నాము. అంతేకాకుండా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు పాస్ అయ్యేదానికి, ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యేదానికి వాళ్లకు బుక్స్ ఇచ్చాను. విజయసారథి అని బుక్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా 200 మందికి ఇచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా 110 మందికి ఇచ్చాను. అందరూ కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ కావాలా, ఏ పిల్లవాడు విద్యతోనే నిలిచిపోకూడదు, ఇంకా పై చదువులు చదవాలా అనే ఉద్దేశంతో నా అభిప్రాయం అది. అందరూ బాగా చదువుకోవాలని, అందరినీ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర కాపాడాలని వేడుకొంటూ తెలియజేసుకుంటున్నాను.